నమస్తే అండి, నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఇప్పుడు నేను పారాథైరాయిడ్ హార్మోన్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పబోతున్నాను. ప్రతి మనిషిలోనూ థైరాయిడ్ అనే గ్రంథి నెక్ మొదటి ముందు భాగంలో ఉంటుంది. ఆ థైరాయిడ్లో 4 రకాల పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సుపీరియర్ 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఇన్ఫీరియర్ 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ అనేవి పారాథైరాయిడ్ హార్మోన్ PTH అనే హార్మోన్ని తయారు చేసి రక్తంలో వదులుతాయి. ఈ హార్మోన్ అనేది మన కాల్షియం మెయింటైన్ చేయడానికి, రక్తంలో ఫాస్ఫరస్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం ఫాస్ఫరస్ మన ఎముకల శక్తికి ఇంకా మల్టిపుల్ ఫంక్షన్స్కి శరీరంలో చాలా ఇంపార్టెంట్. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇవి డైరెక్ట్గా చూపించకపోయినా మనకి కాల్షియంని, ఫాస్ఫరస్ని ఎక్కువ తక్కువ చేసి మనకి ఇబ్బంది పెట్టచ్చు. పారాథైరాయిడ్ హార్మోన్ ఒకవేళ ఎక్కువగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. ఒకటి, పారాథైరాయిడ్ ఎక్కువగా వస్తే వచ్చేదాన్ని హైపర్ పారాథైరాయిడిజం అంటాం. పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో కాల్షియం అధికంగా ఉండడం, ఫాస్ఫరస్ తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల ఒకటి, మాటిమాటికి కిడ్నీ స్టోన్ వచ్చే ప్రాబ్లంలు, కాల్షియం ఎక్కువ అవడం వల్ల పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లంలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లంలు, ఎముకలు బాగా మెత్తబడే ఛాన్సు, ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సు, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, కాల్షియం ఎక్కువగా ఉంటుందో, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుందో వీళ్ళని ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం అంటాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, నేను చెప్పిన ఈ 4 పారాథైరాయిడ్ గ్రంథుల్లో ఎక్కడన్నా ఒక గ్రంథిలో ఏమన్నా చిన్న ట్యూమర్, ఎడినోమా ఉన్నా, లేదా 4 గ్రంథులు కొంచెం ఎక్కువగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా హైపర్ప్లేషియా ఉన్నా కానీ ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా వచ్చి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా కలిగించవచ్చు అన్నమాట. సో ఎవరికైతే ఈ సిమ్టమ్స్ అన్నీ నేను చెప్పినవన్నీ వస్తున్నాయో వాళ్ళు ఒకసారి వాళ్ళ రక్త పరీక్షల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి, పారాథైరాయిడ్ హార్మోన్ ఇలా బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకొని ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే కనుక దానికి గల కారణాన్ని నిర్ధారించుకొని ఆ ట్యూమర్ కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ కానీ, 4D సిట్ నెక్ కానీ, లేదా స్పెషల్ స్కాన్స్, మీబీ స్కాన్ కానీ, పెట్ కోలిన్ స్కాన్ కానీ ఇలాంటివన్నీ చేసి ఆ లీజన్ ఐడెంటిఫై చేసి సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఎవరైతే సర్జరీకి అర్హులు కారో వాళ్ళకి మందులు ఇచ్చి కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.